ఏపీ తెలంగాణ మధ్య బనకచెర్ల ప్రాజెక్టు బర్నింగ్ ఇష్యూగా మారింది. బనకచెర్ల రింగ్ ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం ఫోన్ ద్వారా అందిస్తారు. అజీం, చెప్పండి, ఈ బనకచెర్ల ఇష్యూకి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఏపీ ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్నటువంటి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా స్టాండ్ తీసుకుంది. అటు పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఒక్క నీటి చుక్కను కూడా ఖచ్చితంగా వదులుకోము, తెలంగాణకు సంబంధించినటువంటి వాటాను ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పి తెగ చెప్తున్నారు. దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్ పార్టీ ఎంపీల ద్వారా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. అది అయిపోయిన తర్వాత ఏదైతే కేంద్రంలో కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి జలశక్తి మంత్రిని కూడా కలిసి ఇక్కడ సంబంధించినటువంటి విషయాలు కూడా అన్నీ కూడా వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చాలా క్లియర్ కట్గా కూడా చూపించారు. ఏదైతే ఒకవేళ ఏపీ ప్రభుత్వం గోదావరిపై బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించినట్లయితే తెలంగాణ నీటి వాటా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అలాగే జరిగేటువంటి నష్టం ఇవన్నిటికి సంబంధించిన విషయాలను కూడా క్లియర్ కట్గా అటు ఏదైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పార్టీలు కూడా పూర్తిస్థాయిలో వివరించారు. అటు సీఎంతో పాటు ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్ళి పూర్తిస్థాయిలో కూడా వివరించడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా 2-3 సార్లు లేఖ రాయడం కూడా జరిగింది. సో దాని సమయంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కూడా ఇప్పటికీ ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఒక అపెక్స్ కమిటీని కూడా నిర్మిస్తాం, కౌన్సిల్ సంబంధించిన కమిటీని కూడా నిర్మిస్తాం. ఆ సమయంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అలాగే నీటిపారుదల శాఖకు సంబంధించిన మంత్రులు కూడా కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఏదైతే పార్టీలు చెప్పారు. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా క్లియర్ కట్గా చెప్తుంది. ఏదైతే గోదావరి ప్రాజెక్ట్ సంబంధించిన దానిపై కట్టాల్సిన ప్రాజెక్టులు అయితే 968 టీఎంసీల వాటా ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి ఉంది, అలాగే కృష్ణా నిధికి సంబంధించిన వాటాలో సుమారు 542 పై వాటా ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. సో రెండింటి కలిపి సుమారు 1500 టీఎంసీలకు సంబంధించి ఒక బ్లాంకెట్ ఎన్ఓసీ ఇచ్చినట్టయితే మేము ఈ ప్రాజెక్టులను 1500 టీఎంసీల వరకు నిర్మించుకుంటాం. దాని తర్వాత మిగులు జలాలు ఏవైనా ఉంటే ఆ జలాలను అప్పుడు ఏపీ ప్రభుత్వం కనుక ఏదైనా ప్రాజెక్ట్ నిర్మించుకున్నట్టయితే తమకు ఎలాంటి ఏదైతే డిఫరెన్సెస్ ఏం లేవని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా చెప్తుంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక పూర్తి స్థాయి స్టాండ్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న సమయంలో జగన్తో చాలా సఖ్యతగా కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు. ఆ సమయంలో ఏపీకి కూడా వెళ్ళారు, అక్కడ నాటుకోడి రాగి సంగటి కూడా తిన్నటువంటి సమయంలో కూడా ఏదైతే రాయలసీమను రత్నాలసీమగా మార్చమని చెప్పొచ్చింది వారే. సో లేని ఆలోచన క్రియేట్ చేసింది కూడా వాళ్ళే. మిగులు జలాలు 2000 నుంచి 3000 టీఎంసీలు ఉన్నాయని చెప్పింది కూడా వారే. కానీ ప్రస్తుతం పరిస్థితి అక్కడ అలా లేదు. ఏదైతే బనకచెర్ల కనుక నిర్మించినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు జరగాల్సినటువంటి నష్టం పూర్తి స్థాయిలో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టుకి ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు, దీనికోసం కావాల్సినటువంటి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైతే చెప్తుంది. అలాగే ఈ నెల 30వ తేదీన కూడా ఏదైతే ప్రజాభవన్లో కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా పాల్గొంటారు. ఈ పాల్గొనే సమయంలో జరుగుతున్న నష్టం ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా మనం దీన్ని డిఫెన్స్ చేయాలి, ఎందుకు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇలాంటి అనేక అంశాలను కూడా ఏదైతే ప్రజాప్రతినిధులకు కూడా వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం పార్టీ అయితే ఖచ్చితంగా బనకచెర్ల విషయాన్ని అడ్డుకొని తీరుతాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా చెప్తుంది. ఇక్కడ పోరాడతాం, ఏదైతే సీఎంతో ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, అపెక్స్ కౌన్సిల్కి వెళ్తాం, ట్రిబ్యునల్కి వెళ్తాం. ఇవన్నీ కాకపోతే సుప్రీంకోర్టుకి కూడా ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే 1980కి సంబంధించినటువంటి చట్టం ఉంది, అలాగే 2014కు సంబంధించినటువంటి పునర్విభజన చట్టం ఉంది. ఈ 2 చట్టాలను కూడా ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించినట్లయితే ఉల్లంఘించినట్టే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తే కూడా దాని ఉల్లంఘనకు కారణమవుతుంది. కాబట్టి ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా వివరించాం. సో ఒకవేళ ఏపీ ప్రభుత్వం నిజంగా మిగులు జలాలు ఉన్నట్టయితే గోదావరి కృష్ణ మీద ఏదైనా ప్రాజెక్టులు నిర్మించుకోవాలనుకుంటే కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించినటువంటి వాటా ఏదైతే ఉందో 968 టీఎంసీస్, అలాగే ఏదైతే కృష్ణ మీద ఉన్నటువంటి 440కి సంబంధించినటువంటి 4 టీఎంసీలకు సంబంధించిన అంశం పైన టోటల్ 1500 టీఎంసీకి సంబంధించి ఒక బ్లాంకెట్ ఎన్ఓసీ ఇచ్చేసి తెలంగాణ ప్రభుత్వం నిర్మించుకున్న తర్వాత ఇంకేమైనా మిగులు జలాలు ఏదైతే సముద్రంలోకి పోతున్నాయో ఆ సమయంలో అలాంటి పరిస్థితి ఉంటే అప్పుడు నిర్మించుకోవచ్చు తప్ప అంతకంటే ముందు మాత్రం నిర్మించుకోవడానికి ఒప్పుకునేదే లేదు. ఖచ్చితంగా దీనికోసం న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పి చాలా తెగేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 30వ తేదీన మరొకసారి కూడా ఏదైతే ప్రజాభవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉంది. ఈ సమావేశానికి అటు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతారు. అలాగే దీనికి సంబంధించి ఏదైతే అపెక్స్ కౌన్సిల్ కూడా నిర్వహించినట్లయితే ఇద్దరు సీఎంలు కూడా మాట్లాడుకుని దీనిపైన చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కనుక మరొకసారి కూడా దానిపై ఇంకా ముందుకు కొనసాగాలని చూస్తే ఖచ్చితంగా న్యాయమైన పోరాటం ట్రిబ్యునల్కి ఆశ్రయిస్తాం. అలాగే సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని కూడా ఖచ్చితంగా తలుపు తట్టి తమ వాటాను తాము దక్కించుకుంటాం. ఒక్క నీటి చుక్కాను కూడా ఏదైతే ఏపీ ప్రభుత్వానికి వదులుకునేది లేదని చెప్పి మాత్రం చాలా క్లియర్ కట్గా తమ స్టాండ్ అయితే ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. లక్ష్మి. రైట్ అజీం, థ్యాంక్ యూ.